భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 23/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి గురువారం. ఈరోజు సప్తమి రాత్రి 1:42 వరకు, పునర్వసు నక్షత్రం రాత్రి 1:41 వరకు, వర్జం మధ్యాహ్నం 2:23 3:53 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 9:53 నుండి 10:43 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:43 వరకు దుర్ముహూర్తం, సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:13, అమృతగంట రాత్రి 11:25 12:55 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, శుభకాలం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు, శుభకాలం సుకర్మయోగం ఉదయం 10:49 గరంజి మధ్యాహ్నం 2:49 వని రాత్రి 1:42 వరకు. దినారంభ చక్రంలో మేషరాశి వారి వ్యాపార ఉద్యోగంలో అనుకూలతలు మార్పులకు కూడా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ధనం విషయంలో కొంచెం చికాకుగా ఉండే అవకాశాలు, ధనం రొటేషన్ కాకుండా ఇబ్బందులు పడే అవకాశాలు. మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది, అధిక శ్రమ ఉంటుంది, శ్రమ అనంతర లాభాలే ఉండే అవకాశాలు. కర్కాటక రాశి స్నేహితులతో సమస్యలు ఉంటాయి, ఎవరిని నమ్మకూడదు, నమ్మితే నమ్మించి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనట మానసిక ఆనందం. కన్యారాశి వారు అశుభ వార్తలు వినుట, కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో వేధింపబడే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు స్వల్ప అనారోగ్యం, శ్రమతోటే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీకు. వృశ్చిక రాశి వారికి గ్రామాంతర వాసాలు, ధనం విషయంలో కలిసి రావడం, ధనలాభం కూడా ఉంది. ధనుసు రాశి నూతన వ్యాపార ప్రారంభాలు, దానికోసమే కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. మకర రాశి ఇంట్లో శుభకార్యాలు జరుగుట, కుటుంబానందం. కుంభరాశి వారికి విశేష ధనలాభము, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉండే అవకాశం ఉంది. మీనరాశి మిశ్రమంగా ఉంటుంది, శ్రమ అనంతర లాభాలు, వాహన సౌఖ్యం. సప్తమి గురువారం కాబట్టి ఈరోజు కూడా అన్ని కార్యాలకు అనుకూలం. సప్తమి గురువారం పునర్వసు నక్షత్రం కావడం ఈరోజు విశేషం. పునర్వసు నక్షత్ర అభిషేకాలు రామచంద్రస్వామి వారి జరుగుతూ ఉంటాయి. రాముని దర్శించడం, పునర్వసు నక్షత్రాభిషేకం, పునర్వసు నక్షత్ర పూజలు ప్రత్యేకంగా ఉంటాయి, అలా చేయించుకోవడం. పునర్వసు నక్షత్ర కళ్యాణం కూడా ఉంటుంది. వివాహం కానిటువంటి వాళ్ళు ఈ పునర్వసు నక్షత్రంలో మీ పిల్లాడు కానీ మీ పిల్లలకు కానీ రామ కళ్యాణం చేయిస్తే కూడా చాలా నెలకు ఒకసారి వస్తుంది. కాబట్టి పునర్వసు నక్షత్రం గురువారం కావడం చాలా విశేషమైన రోజుగా చెప్పారు. అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.